మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో మహిళా సమైక్యాలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో మహిళా శక్తి కార్యక్రమం, స్త్రీ వైద్య ఆరోగ్య సమస్యలు, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాధ్యులు, బ్యాంక్ లీకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పురోగతి తదితర అంశాల పట్ల మహిళా సమైక్య సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ సంఘ సభ్యులు మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘంలోని గ్రూప్ సభ్యులందరూ సమన్వయంతో కృషి చేసి అభివృద్ధి సాధించాలి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మాలతి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి, అదనపు ఆర్టీఓ నిరోద్దీన్, మహిళా ప్రాంగణం అధికారిని విజేత గౌతమి, జిల్లా మహిళా సమితి అధ్యక్షురాలు టి సుహాసిని, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమన్వయ సమితి చైర్మన్ గారికి, గౌరవులైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, వేదిక పైన ఉన్న సాధికారులకు, డిఓ గారికి, డిహెచ్ఎస్ఓ గారికి, ఎల్డిఎం గారికి, సభలో ఉన్న ఇతర సాధికారులకి, బ్యాంక్ సీనియర్ అధికారులకి, రీజనల్ మేనేజర్లకు, చీఫ్ మేనేజర్లకు, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడీ అగ్రికల్చర్ గారికి, ఎంఏఓలకు, ఏఈఓలకు, సభలో ఉన్న రైతు మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులకి, ఇతర సాధికారులందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి విడతలో 1,00,000 లోపల ఉన్న రుణాలపైన 57,000 మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళలో సుమారు 55,000 మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది. మిగిలిన కొందరిలో మా విస్తీర్ణాధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే, అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు, పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు, ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు, ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. ఈనాడు 1,50,000 వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు 34,000 మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది. సీసీ గారిని చూసిరామని చెప్పండి. సీసీ గారు చూసిరండి బయట. ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవసరం ఉందండి. ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి, ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ, మిగిలిపోయిన 2-3 ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటపడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను. ఇదే విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి. గౌరవులైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కూడా మన జిల్లా నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాల్లో జమ అయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే, గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది. సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు, అనధికారులు అందరూ పనిచేశారో అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ధన్యవాదం అండి. దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి. వ్యవసాయ శాఖని నేను రిమైన్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2-3 అంశాలు వేరే మాట్లాడేది ఉంది. అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ.